వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఇవాల్టి స్పెషల్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే లేట్ ఎందుకు, చూసేయండి. పూర్తిగా గ్రామీణ ప్రాంతం. కాలం ఏదైనా సరే త్రాగడానికి గుక్కెడు మంచినీరు కూడా దొరికే పరిస్థితి కాదు. ఇక వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి ఇక చెప్పక్కర్లేదు. బావులు, చెరువులు ఎండి భూగర్భ జలాలు అడుగంటాయి. ఇక ఏముంది, ఆ మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించింది ప్రభుత్వం. అదే అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలం. రైతుల కష్టాలను, ప్రజల ఇబ్బందులను చూసి చలించిన ఒక వ్యక్తి ఎలాగైనా తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని తలిచాడు. ఆయనే టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. రాజకీయ నాయకుడే అయినప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడిన రైతు కూడా ఇక అనుకున్నదే తడవుగా ఏం చేయాలో చేసేశాడు. 7 చెరువుల నుండి బావులు సైతం పొంగి పొరుతున్నాయి. ముందుగా ప్రతి చెరువుపై సొంత నిధులతోనూ గ్రామస్తుల సహకారంతో పలు చెక్ డ్యాంలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని ప్రతి చుక్క ఒడిసిపట్టారు. అలా చెక్ డ్యాంలకు చేరిన నీరు వృధా కాకుండా కాలువల ద్వారా చెరువులకు అనుసంధానం చేసి చెరువుకు మరమ్మతులు చేశారు. దీంతో చెరువులు అన్ని నిండి జలకళ సంతరించుకుంది. భూగర్భ జలాలు పెరిగాయి. నేడు రాజవేటి వారి పల్లి గ్రామం మొత్తం కూడా పంట పొలాలతో, వరి నాట్లతో సస్యశ్యామలంగా మారింది. ఆర్జే వెంకటేష్ కృషితో 300 ఎకరాలకు పైగా నీరు అందుతూ రైతుల కళ్లల్లో ఆనందాన్ని నెలకొల్పారు. ఆర్జే వెంకటేష్ లాంటి వ్యక్తి ప్రతి గ్రామంలో ఉంటే రాయలసీమలో కరువు చాడే ఉండదని అక్కడి రైతులు అంటున్నారు. ఒకప్పుడు బీటలు బారిన తమ పొలంలో నేడు వరి నాట్లు వేస్తున్నామంటే అందుకు కారణం ఆర్జే వెంకటేష్ అని ప్రజలందరూ ఆయనకు జేచేలు పలుకుతున్నారు. రాజకీయ నాయకుడంటే ఎన్నికల సమయంలో కనపడేవాడు కాదని, నిత్యం ప్రజల పక్షాన నిలబడి కష్టాలను తీర్చేవాడు నిజమైన నాయకుడంటూ పొగుడుతున్నారు. నా పేరు శంకర, రాజవేడ ఉండబుచ్చు. కరువు నిమ్మనపల్లి మండలం కరువు మండలం పట్టించినారు. కానీ ఆర్జే వెంకటేష్ అన్నగారు కాలువలు, చెక్ డ్యాములు అన్నీ పూర్తి చేసి ఈ పక్క రాజవేడ గ్రామంలో చెరువులన్నిటికీ నీళ్లు కాలువలు జేసీపీలతో కాలువలు తీపిచ్చి చెరువులన్నీ నింపి మాకు ఆయకట్టుకు నీళ్లు బాగా పుష్కలంగా అందించినారు. నిమ్మనపల్లి మండలం రాజవేడ పంచాయతీ గొల్లపల్లిలో ఇక్కడ రాజవేడ పంచాయతీలో చెరువులన్నీ ఫుల్గా నిండున్నాయి. దానికి కారణం ఆర్జే వెంకటేష్ అన్న ఇదితో. ఇక్కడ చెక్ డ్యామ్ కూడా ఇంతకుముందు తెగిపోయింది, ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆర్జే వెంకటేశ్వర ద్వారాతో ఈ చెక్ డ్యామ్ దాన్ని రిపేర్ చేపించి చెరువులన్నీ ఫుల్గా ఉన్నాయి. ఇంతకుముందు ఏ నాయకుడు పట్టించుకోలేదు. ఆర్జే వెంకటేశ్వర ఆధ్వర్యంలో చెరువులను నింపినాడు. నిమ్మనపల్లి మండలంలో
కరువు మండలం ప్రకటించినారు. మా రాజవేటవరపల్లి పంచాయతీలో చెక్ డ్యాము దాన్ని ముందు గండిపడింది, దాన్ని పూర్తి చేసి దాని ద్వారా మా పంచాయతీలో రాజవేటవరపల్లి పంచాయతీలో చెరువులన్నీ పుష్కలంగా ఉన్నాయి. చెరువులు సప్లై ఛానల్ కాలువ ఇది బహుదా ఏటి నుంచి మేము ఎగేసుకొని వచ్చినాము. సుధాన్ ఏడన్న చాలా సహకరించినాడు. అదే విధంగా 7 చెరువులు నిండినాయి మా గ్రామంలో. వర్షాలు లేవు, వర్షాలు లేకపోయినా 7 చెరువులు సప్లై ఛానల్ కాలువ ఇది. ఈ ఆర్జే వెంకటేశన్న దీనికి ఖచ్చితంగా ఒక 2.5 లక్షలు నాకు ఇచ్చినాడు నా చేతికి. ఏమిటంటే ఈ చెక్ డ్యామ్ ఖచ్చితంగా నెల పట్టుబట్టాలా అని. 5 సంవత్సరాలు చెక్ డ్యామ్ కానీ కాలువలు కానీ ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెక్ డ్యామ్ బిల్లు చేసుకొని తినేసినారు. కానీ అయితే దాని చెక్ డ్యామ్ నెలహింది లేదు, ఊరికైనా బిల్లు పెట్టుకున్నారు. అయితే మేమైతే అట్లా చేయలేదు, సొంత డబ్బు పెట్టుకున్నాము, ఖచ్చితంగా దాన్ని నెలహినాము. అయితే ఇప్పుడు కూడా మేము 2.5 లక్షలు ఇచ్చి నెలహినా కానీ మాకు ఈరోజు మన ఆర్జే వెంకటేశన్న గారు దానికి అదే కాదు ప్రతి ఒక్క కాలువ మనం సహకరించకపోతే బాగుండ నరసింహారెడ్డిని జేసీపీలు పెట్టి ఆ జేసీపీల ద్వారా నీళ్లు తీసుకొని వచ్చినాము. అదేవిధంగా ఎక్కడ కానీ మేమైతే మా గ్రామంలో ఇసుక ఎత్తనేలేదు, ప్లస్ రెండోది మాండ్లు ఎక్కడా కొట్టనేలేదు. ఏమిటే పర్యావరక్షణ మేము కాపాడితే మాకు వర్షాలు పడతాయి అని మేము దీన్ని గురించి చాలా పాకరించినాము. అదేవిధంగా ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నది, ఎంఆర్ఓని కావచ్చు, ఎండిఓని కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్క గ్రామంలో ఇదే మాదిరిగా ప్రతి ఒక్క రైతు సహకరించాలని చెప్పి మేము కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఆర్జే వెంకటేశ్వర అట్లా వాళ్ళు గ్రామానికి 2 ఉంటే మన గ్రామంలో మన పనులు మనమే చేసుకోవచ్చు. మన గవర్నమెంట్ మీద ఆధారపడే పని లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం తరచూ కరువు కాటకాలతో రైతులకు సాగునీళ్లు లేకుండా ఇబ్బంది పడేటువంటి ప్రాంతం. మొట్టమొదటి నుండి కూడా చంద్రబాబు నాయుడు జలయజ్ఞాన్ని స్ఫూర్తిగా తీసుకుని మాకున్నటువంటి బాహుదా ఏటికి కాలువలు అనుసంధానంగా ఉన్నటువంటి చెరువులకు ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి మేము వర్షం పడతానే చెరువులన్నింటినీ కాలువలు పూర్తి చేయడంతో ఈరోజు నిమ్మనపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినా కూడా మా రాచివేటవారిపల్లి గ్రామంలో చెరువులు కుంటలన్నీ కూడా పూర్తిగా నింపాము. దాదాపు చెరువులన్నీ కూడా నిండినాయి. ఇది ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషదాయకము. దాంతో ప్రజలంతా కూడా ఇప్పుడే వరి నాట్లు వేసుకోవడం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది. కరువు మండలం ప్రకటించినా కూడా మా గ్రామంలో ఎలాంటి కరువు లేదని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. దాదాపు గత తెలుగుదేశం ప్రభుత్వంలో బొజ్జల గోపాలరెడ్డి కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉండగా ఆయన మా గ్రామానికి దాదాపు 1,30,00,000తో ఒక చెక్ డ్యామ్ నిర్మించారు. ఆయన చెక్ డ్యామ్ నిర్మించి 2-3 రోజుల తర్వాత పెద్ద ఏరు వచ్చి తెగిపోతే ఈ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏమీ పట్టించుకోవాలా. మేము ఈ గవర్నమెంట్ రాగానే రైతులందరినీ సమీకరించి ముఖ్యంగా రాచివేటవారిపల్లిలో ఉన్న రెడ్డి సామాజిక వర్గీయులు మొత్తం సహకరించిన దానివల్ల ఆ చెక్ డ్యామ్ను సొంతంగా దాన్ని పూర్తి చేసుకున్న దానివల్ల దాని కింద దాదాపు ఆయకట్టు 80-90 ఎకరాలు సస్యశ్యామలమైంది. దాంతోపాటు చెరువు కాలువలు ముఖ్యంగా ఆయన మార్పూరు సుధాకర్ నాయుడు ఉన్నారు. ఆయన 70,000 రూపాయల దాకా ఖర్చు పెట్టాడు. నేను ఒక 70,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఈ విధంగా ఖర్చు పెట్టిన దానివల్ల కాలువలు రెడీ చేసి ఆ చెరువులు ముఖ్యంగా తేరకాన్ చెరువు, ఎర్ర చెరువు, సుబ్బని కుంట, ఇవన్నీ కూడా కుంట, చిన్న కుంట, సవటి కుంట, ఇవన్నీ నింపి ఈరోజు రైతులంతా బాగా సంతోషంగా వరి నాట్లు వేసుకోవడానికి ప్రారంభించారు. ఇది వాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1 టీవీ.